కర్నూలు జిల్లా ఆదోని మండలంలో బల్లెకల్లు గ్రామంలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, గ్రామ అభివృద్ధి జరగాలంటే, సచివాలయ సిబ్బందిగా బాగా పనిచేయాలంటే, వాలంటరీ వ్యవస్థ బాగుండాలంటే, అమ్మఒడి, విద్యా దీవెన, రజకులకు, నాయి బ్రాహ్మణులకు అందరూ బాగుండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని మరల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ప్రతి పేద విద్యార్థులకు పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ అభ్యర్థి, గ్రామ యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు నీటి వసతి కల్పించిన పరిస్థితి మన ద్వారా ఉందని చెప్పేసి కూడా అందరూ చెప్తా ఉన్నాను. దాదాపు 130 ఎకరాలు ఈ రోజు రైతులకి పైప్ లైన్ ద్వారా సహకరించిన పరిస్థితి ఈ ఊర్లో ఉందని చెప్పేసి, నా ద్వారా జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా ఈరోజు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసే బాధ్యత మీద ఉంది. ఎక్కడో వలస పక్షిగా వచ్చి ఈయన నిలబడి 3 జెండాల తరపున నిలబడినటువంటి పార్షార్టీకి మాత్రం ఓటు వేద్దాడు. ఏ రోజు కూడా అబద్ధాలు చెప్పుకుంటే ఈ 15 రోజులుగా గడుపుతా ఉన్నాడు. దాదాపుగా 15 రోజుల నుంచి ఎక్కడికి వచ్చినా కూడా అబద్ధాల మాటలు చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నాడు. ఏదో ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. ఏదున్నా కూడా మన మోడీ గారి దగ్గర డబ్బు తెస్తాడంట, ఖర్చు పెడతాడంట, డెవలప్మెంట్ చేస్తాడంట. అంటే ఈయన మోడీ ఏమన్నా సంఖలో ఉన్నాడా? ఇంకా సంఖలో ఉండి ఏమన్నా అన్ని చక్కలు పెట్టుకొని రెడీగా ఉంటాడా? తేయాన్ని ఇస్తాను రాండని. ఏదన్నా ప్రగల్భాలు అబద్ధాలు చెప్పేదాంట్లో మనగాడు. అందుకే ఏదున్నా కూడా ఇలాంటి వ్యక్తిని నమ్మద్దండి. చిత్తూరు వాడు మాత్రం నమ్మద్దండి దయచేసి. ఎందుకంటే చిత్తూరు వాడు బాగా డేంజర్ వాడు. ఏదన్నా రామారావునే విన్నపోటు పొడిచినాడు వాడు. మనం ఒక లెక్క కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాడిని తని కొట్టాలి. ఎందుకంటే ఈసీ వాల్మీకి మన జిల్లా వాడు రామయ్య అని చెప్పేసి కూడా చెప్పడం చేద్దాం.